ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ప్రైమ్ 9 టీవీకి, ప్రతి ఒక్కరికి, అదే విధంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో ఈరోజు అత్యంత వైభవంగా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి క్రియాశీల కార్యకర్తకి కిట్స్ ప్రదానం చేయడం, అదే విధంగా అత్యధిక సంఖ్యలో ఈసారి కావలి నియోజకవర్గంలో వాలంటరీగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతో మందిని చేర్చినందుకు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని సన్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి పిలవగానే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా నెల్లూరు టౌన్ అధ్యక్షులు మన సుజయ్ బాబు గారు కానీ అయితేనేమి, తర్వాత మన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి నల్శెట్టి శ్రీధర్ గారు అయితేనేమి, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పిఓసి అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా మనకి ఇచ్చేసినటువంటి వీర మహిళలు రీజనల్ కోఆర్డినేటర్ మన కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం గారు, అదేవిధంగా జిల్లా నెల్లూరు టౌన్ కార్యదర్శి ఆలియా గారు అయితేనేమి, మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల అధ్యక్షులు కార్తీక్ అయితేనేమి, తర్వాత తిరుమల శెట్టి వెంకటేష్ అయితేనేమి, వెంకట యాదవ్ అయితేనేమి, అదేవిధంగా మా వెంకటేష్ అయితేనేమి, ప్రతి ఒక్కరు అదేవిధంగా మత్స్యకార కమిటీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. దీనిలో కార్యకర్తగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు వాళ్ళకి జనసేన పార్టీ తరఫున కిట్స్ అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కిట్స్ జనసేన క్రియాశీల కార్యకర్త అనేది ఒక రికార్డు. మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి కార్యక్రమంలో భాగం ఇది. ఏ పార్టీ కూడా ఇంతవరకు మొట్టమొదటిగా 5 లక్షలు ఇన్సూరెన్స్ గా ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధమైన ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది. 5 లక్షలు యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తికి, అదే విధంగా గాయాల పాలైనటువంటి వ్యక్తికి 50,000 వరకు కూడా ఈ బీమా అందుబాటులో వస్తుంది. అది ముఖ్యం కాదు, ముఖ్యంగా క్రియాశీల మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరూ జనసేనకు అండదండగా ఉంటూ ఎప్పుడూ లేని విధంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గంలో అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద పార్టీ ఆఫీస్ స్థాపించి మేము ఈసారి చేసినటువంటి అత్యధిక సంఖ్యలో క్రియాశీల మెంబర్షిప్ తీసుకున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా దీనికి డబుల్ చేస్తామని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇస్తున్నాం. కావలి గడ్డ జనసేన అడ్డాలాగా రాబోయే రోజుల్లో నిరూపిస్తామని మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. నమస్కారం. ఈ రోజు ఇక్కడ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కావలి ఆఫీస్ నందు ఈరోజు జనసేన పార్టీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఈ రోజు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం యొక్క కిట్లని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్క జన సైనికుడు చుట్టుపక్కల 5 మండలాల నుంచి, అదేవిధంగా కావలి టౌన్ నుంచి ఇక్కడికి వచ్చేసి తమ విధిగా వారు ఇక్కడ ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదుకు సంబంధించిన ఐడెంటిటీ కార్డుని, ధృవీకరణ పత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంపారో అది ఇక్కడ వారు అందరూ వాలంటీర్లు అందరూ తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి రీచ్ అయ్యేలా ఈరోజు ఇక్కడ ఈ చర్యలు తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో ఇక్కడ వేలల్లో చేరిన కార్యకర్తలు ఇంకా 25,000 పైచులకు ఈసారి రానున్న 2 నెలల్లో మళ్ళా క్రియాశీల సభ్యత్వ నమోదు మొదలవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇది ఒక యజ్ఞంలా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుల్లో ప్రతి ఒక్కరిని దిశగా ఈసారి అందరూ చర్యలు తీసుకొని ముందరికెళ్ళేలా చేయాలని, ఈ 2 నెలల్లో ప్రతి కార్యకర్త మన దగ్గర ఎవరైతే సభ్యత్వ నమోదు చేసుకున్నాడో వాళ్ళకి రీచ్ అయ్యేలా ఈ వాలంటీర్లు ఇక్కడ తీసుకోపోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ ఐడి కార్డుని రీచ్ చేసేలా ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి వాలంటీర్స్ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సుమారు 56 మంది వాలంటీర్లో సుమారు 10 మందికి పైగా 100 పైచులకు 500 కూడా చేసిన సందర్భాలు ఇక్కడ కావాలో ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బలంగా నిర్మించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.